నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి యాంజియోప్లాస్టీలో ఆధునిక పద్ధతులకు సంబంధించి తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు సీనియర్ డాక్టర్ కళా జితేందర్ జైన్ గారు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. నమస్కారం అమ్మా, థాంక్యూ. గుండెలో వేసే ఈ స్టంట్స్ కి సంబంధించి, యాంజియోగ్రామ్ కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఎందుకని ఎక్కువగా గుండె జబ్బులు ఈ మధ్య కాలంలో పెరిగాయి? సో గుండె జబ్బులు మీరు అన్నట్టుగా ఈ కోవిడ్ ఎరా తర్వాత, అంటే కోవిడ్ మనం ఏదైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసామో దానికంటే ముందు తీసుకున్నట్లయితే గుండె వ్యాధుల సంఖ్య, హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణం వల్ల అయినా కానీ హార్ట్ జబ్బులు ఉండేటోళ్ళు చాలామంది ఉండేది. కాకపోతే ముఖ్యంగా మేము చూసుకున్నట్లే గమనించిన విషయం ఏంటంటే ఈ కోవిడ్కి తర్వాత ఈ హార్ట్ అటాక్స్ అనేది దాని యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది ఈ 5-6 ఇయర్స్లో. కాకపోతే ఏజ్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో దాని యొక్క ఇన్సిడెంట్స్ అనేది చాలా తేడా ఉంది. అంటే కోవిడ్కి ముందు ఈ హార్ట్ అటాక్స్ అనేది జనరల్గా 40-50 పైన ఉన్న వాళ్ళకి జనరల్గా వచ్చాయి ఎక్కువ శాతం అన్నది. అంటే వాళ్ళకి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే స్మోకింగ్ కావచ్చు, అంటే చాలా చాలా రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో అలాంటి ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ జనరల్గా వాళ్ళకి వచ్చేది. కానీ ఈ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్ ఒక ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా ఈవెన్ 25s, 30s, 35s, 40sలో ఎక్కువ ముఖ్యంగా యువతలో చూస్తున్నాం, యువతలో ఎక్కువ వచ్చింది. సో వాళ్ళకు చూసుకున్నట్లయితే వాళ్ళకు షుగర్ లేదు, బీపీ లేదు, కొందరికి స్మోకింగ్ అలవాట్లు ఎక్కువ ఉంటాయి. సో ధూమపానం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే యంగ్స్టర్స్లో. కాకపోతే కొందరిలో స్మోకింగ్ లేకున్నా కానీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. సో దీనికి చాలా కారణాలు నేను చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఈ కోవిడ్ బారిన ఇన్ఫెక్షన్ పడ్డారో వాళ్ళ ఒక హిస్టరీ, అంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన హిస్టరీ తీసుకున్నట్లయితే చాలామందిలో ఎక్కువ ఇన్ఫెక్షన్ కోవిడ్ అయ్యి హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళకంత సంఖ్య హార్ట్ అటాక్స్ వచ్చే సంఖ్య ఎక్కువ లేదు. సో యుక్త వయసులో ఈ హార్ట్ అటాక్స్ అనేది ఖచ్చితంగా ఈ కోవిడ్ తర్వాత పెరిగింది. దానికి చాలా కారణాలు మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకు వస్తున్నాయి, దాని కారణాలు ఏందన్నది. కదా ఖచ్చితంగా దానికి ఇన్సిడెన్స్ అనేది మేము ప్రతి సంవత్సరం పెరుగుతూ చూస్తున్నాం అన్నట్టు. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక జబ్బులతో చనిపోతున్నా కూడా ప్రధానంగా గుండె సమస్యల వల్లే అని మనం చెప్పొచ్చా? ఖచ్చితంగా అండి. మీరు ఇన్సిడెన్స్ తీసుకున్నట్లయితే ఈ హెల్త్ స్టాటిస్టిక్స్ అంటారు. సో ఎవ్రీ ఇయర్ WHO లేకుంటే వరల్డ్ స్టాటిస్టిక్స్ హెల్త్ మీద రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు లైక్ 5-10 years బిఫోర్ క్యాన్సర్ వాజ్ ద మోస్ట్ కామన్ కాజ్ అన్నట్టు. సో క్యాన్సర్స్ వాజ్ ద హైయెస్ట్ కాజ్ ఫర్ మొర్టాలిటీ, అంటే చనిపోయిన దాంట్లో మోస్ట్ కామన్ కాజ్ అది ఉండేది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది ఈ హార్ట్ జబ్బులు అని చెప్పొచ్చు. సో దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటారు. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆర్ ద నంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్ నౌ డేస్. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, కిడ్నీ సంబంధించిన జబ్బులు కావచ్చు, లేకపోతే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సంబంధించిన కావచ్చు. సో ఇవన్నీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటారు. సో దాని యొక్క సంఖ్య అనేది ఆల్మోస్ట్ 19.2 million people are dying every year because of this కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఖచ్చితంగా నంబర్ 1 అయితే ఖచ్చితంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్ లేకుండా కూడా కొంతమందిలో, అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే జిమ్ చేస్తూ అలా పడిపోయి వెంటనే చనిపోవడం, డాన్స్ చేస్తూను, అంటే ఆ సిచ్యువేషన్లో అలాంటి వ్యక్తుల్లో అప్పుడు ఏం జరిగి ఉంటుందంటారు? ఎలాంటి చేంజెస్ వల్ల వాళ్ళకి ఇలాంటి స్ట్రోక్స్ వచ్చేసి వెంటనే చనిపోవడం జరుగుతుంది? అంటే మీరు చెప్పినట్లు యుక్త వయసులో ఈ హార్ట్ అటాక్స్ అనే ఒక సంఖ్య పెరిగిందండి. సో ఇంతకుముందు కూడా వచ్చేది, మీరు అన్నట్టుగా ఈ యుక్త వయసులో చనిపోయేటోళ్ళు ఇంతకుముందు కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీరు అన్నట్టు ఎక్కువ వైరల్ అవ్వడం, చాలామంది యూట్యూబ్స్ లేకుంటే మీరు టెలిగ్రామ్, ఇన్స్టా ఏదైనా తీసుకోండి, మనకు జనాలకు తొందరగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అందుకనే ఇంతకుముందు ఇలాంటి రేర్ ఇన్సిడెంట్స్ కూడా జరిగేది. అంటే వ్యాయామాల్లో లేకుంటే జిమ్స్లోనో ఇట్లాంటి సడన్గా హార్ట్ అటాక్ అనేది జరిగేది. కాకపోతే ఈ సోషల్ మీడియా వల్ల తొందరగా ఈయన చనిపోతున్నాడు, యంగ్స్టర్ అట్లా చనిపోయాడు, అక్కడ చనిపోయాడు, అది బాగా వైరల్ పోవడం వల్ల మనుషుల్లో చాలామంది, అంటే యంగ్స్టర్స్లో కూడా ఇది పాతుకుపోయింది అన్నట్టు. అంటే యంగ్స్టర్స్ తొందరగా చనిపోతారు, వ్యాయామాలతో తొందరగా అయిపోతారు. కానీ అది కాదండి. ఈ సంఖ్య ఖచ్చితంగా పెరిగింది. జిమ్లో మీరు అన్నట్టుగా డెత్స్ కామన్ అవుతున్నాయి. కానీ దానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి.
సో కంజనైటల్ అని చెప్పొచ్చు, అంటే పుట్టుకతోనే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. సో దానివల్ల మీరు డయాగ్నోస్ చేయకుండా మీరు ఎక్సెస్ జిమ్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా హార్ట్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో దానివల్ల కూడా సడన్గా ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనిషికి ఏ జబ్బు వచ్చినా కూడా ముందుగా దాని సంకేతాలు చెప్తూనే ఉంటుంది, కానీ మనం దాన్ని పట్టించుకోము, అది చాలా చిన్నదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. అయితే గుండెకు వచ్చే ఈ జబ్బులు ముందుగానే వాటి హెచ్చరికలు అయితే చెప్తూ ఉంటాయి కదా, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, కాస్త హార్ట్ని పట్టించుకో అని చెప్పేసి ఆ హార్ట్ చెప్తూ ఉంటుంది. సో అలాంటి హెచ్చరిక సంకేతాలు ముందుగా ఇలాంటి స్ట్రోక్స్ వచ్చే ముందు ఏం చెప్తుంది, ఎలాంటివి వస్తూ ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. సో మీరు అన్నట్టు ఎర్లీ సైన్స్ అంటారు, అంటే సంకేతాలు. సో ప్రతి జబ్బుకు ఒక సంకేతం అనేది ముందు చూపిస్తూ ఉంటుంది. ఒక 12 hours బిఫోర్ కావచ్చు, కొన్ని నిమిషాల మధ్య ముందు కావచ్చు, కొన్ని గంటల ముందైనా కావచ్చు. కానీ చాలా మటుకు ఏమవుతుందంటే మన మనుషులం కాబట్టి ఈ ఎర్లీ సైన్స్ మనం పట్టించుకో. ఉదాహరణకు చాలామందిలో హార్ట్ అటాక్స్ వచ్చే ముందు మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేది లెఫ్ట్ చేయి నొప్పి లేవడం అన్నట్టు, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అని చెప్తారు. సో ఇది షోల్డర్ పెయిన్ కావచ్చు, లెఫ్ట్ చేయి లాగడం కావచ్చు, లేకుంటే బ్యాక్ పెయిన్ కూడా కావచ్చు. సో చాలా సందర్భంలో మనం ఏమనుకుంటామంటే ఏదో జిమ్కి వెళ్ళాం, లేదంటే మనం ఏదో ఒక బాగా ఎక్సర్సైజ్ చేసేసుకున్నాం, దానివల్ల పట్టేసింది, లేదంటే రాత్రిపూట మనం అంటే పిల్లో సరిగా పెట్టుకోకపోవడం వల్ల మన పట్టేసింది, మస్కులర్ పెయిన్ అనుకుంటాం. సో చాలా మటుకి ఇలాంటి సింపుల్ సైన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, బట్ ఇట్స్ అన్ ఎర్లీ సైన్. సో నిన్న కూడా మా దగ్గర 2 days బ్యాక్ ఒక పేషెంట్ ఇట్లనే హార్ట్ అటాక్తో వచ్చారు. సో అతనికి హిస్టరీ తీసుకున్నాడు, ఆయన కూడా 45 సంథింగ్ ఉండే ఏజ్. సో అతని హిస్టరీ తీసుకున్నట్టయితే ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. సో లాస్ట్ 1 week బ్యాక్ నాకు ఒకసారి పెయిన్ వచ్చింది ఇక్కడ, ఆ పెయిన్ ఒక మేబీ 2-3 minutes ఉండే కొద్ది పెయిన్ వచ్చి తగ్గిపోయింది నాకు. కానీ తర్వాత నేను మస్కులర్ పెయిన్ అనుకునే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోయింది. మళ్ళీ 1 week తర్వాత అదే పెయిన్ సివియర్గా వచ్చింది. సేమ్ పెయిన్ సేమ్ సైట్. సో లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, సివియర్ పెయిన్, ఈసారి తట్టుకోలేకపోయాడు. ఆ పెయిన్ అనేది ఇక్కడ మళ్ళీ రేడియేట్ అయింది అన్నట్టు ఈ లెఫ్ట్ చెస్ట్ పైన. సో అప్పుడు నాకు అనిపించింది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పేసి హాస్పిటల్ జరిగింది. అక్కడ ఈసీజీలో తెలిసింది హార్ట్ అటాక్ వచ్చింది, ఏమంటే యాంజియోగ్రఫీ చేయడము, బ్లాక్స్ క్లియర్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి అటాక్కి ఖచ్చితంగా వచ్చే ముందు మనకు ఎర్లీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. సో ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ గుర్తించడం అనేది ఇంపార్టెంట్. సో ఉదాహరణకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఛాతీలో బరువు, ఛాతీలో మంట. సో చాలామంది మనం గ్యాస్ అనుకుంటాం, ఛాతీలో మంట దానికి. సో ఈ ఛాతీలో మంట ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గ్యాస్ ఏదో రాత్రి ఏదో సంథింగ్ తీసుకున్నాము, ఏదో మసాలా ఐటమ్ దానివల్ల. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం మిస్గైడ్ అయిపోతూ ఉంటాం అన్నట్టు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే వింటున్నాం సార్, అది ఆ గ్యాస్ ఫామ్ అయిపోయి అది కాస్త గుండె జబ్బుకి దారి తీసిందంట, అదంతా పట్టేసి అందుకోసం అని చనిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజంగా అది లోపల ఫామ్ అయిన ఆ గ్యాస్ నొప్పి ఏదో, ఆ గుండెకి వచ్చిన ఆ స్ట్రోక్ ఏదో, వీళ్ళు అసలు ఎట్లా తెలుసుకోవాలంటారు? సో ముఖ్యంగా అందుకనేనండి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి. సో ఎవరికి అందరికీ ఈ గుండె లక్షణాలు ఉంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం చెప్పలేమండి. సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ ఉంటాయో, సిఏడి అంటాం, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్, దాన్ని సిఏడి అంటారు. సో ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ ఉంటాం, మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్. సో మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరికైతే షుగర్ ఉందో, డయాబెటీస్ ఉందో, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటారు, లైక్ ఫాస్టింగ్ షుగర్స్ మోర్ దాన్ 200, పోస్ట్ లంచ్ బాగా విపరీతంగా షుగర్స్ ఉన్నాయి, ఇన్సులిన్ వేసుకున్న కంట్రోల్ అవ్వట్లేదు, ట్యాబ్లెట్స్ వేసుకున్న కంట్రోల్, కొందరు మందులు కూడా వేసుకోరు. సో అలాంటి వాళ్ళు ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఎందుకంటే ఈ ఎక్సెస్ షుగర్ అనేది కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ అనేది మన రక్తనాళ గోడల మీద డిపాజిట్ అవ్వకుంటూ ఈ బ్లాకేజెస్కి కారణమవుతుంది. సో అట్లనే షుగర్ ఉన్నోళ్ళు, బీపీ అంటే రక్తపోటు ఉన్నోళ్ళు, ఎవరైతే రక్తపోటు ఉండి బీపీ కంట్రోల్లో ఉండదో, లైక్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 160, 170, డయాస్టాలిక్ మోర్ దాన్ 100, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ వాడు బీపీ కంట్రోల్ అవ్వదు. కొందరు వెళ్ళినా కానీ నాకు బీపీ లేదని అపోలో ట్యాబ్లెట్లు వేసుకోరు, డాక్టర్ చెప్పినా కానీ వాళ్ళు ఏం కాదు, నేను కొద్ది రోజులు వెయిట్ చేస్తాను, మందులు వేసుకుంటే అలవాటు అయిపోతుంది అనే కన్సెప్ట్తో వాళ్ళు వేసుకోరు. సో బీపీ ఎక్కువ ఉన్నోళ్ళు, తర్వాత ఊబకాయం ఉన్నోళ్ళు, ఎస్పెషల్లీ ఒబేసిటీ, లైక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి షుగర్, బీపీ కూడా ఉంటుంది. సో ఈ ఒబేసిటీ ఇవన్నీ 3 జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తారు. సో దాంతోపాటు నేను అన్నట్టు స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ వంశపారంపర్యంగా హార్ట్ బ్లాకేజెస్, లేక ఒకటే ఫ్యామిలీలో 4-5 హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ కూడా జెనెటికలీ డిటర్మైన్డ్ డిసీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ ఉన్నోళ్ళకు ఇలాంటి సైన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్గా గుర్తించాలి. సో ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్లో ఛాతీలో మంట,
ఛాతీలో బరువు ఉండడం, చేయి లాగడము, చెమటలు విపరీతంగా రావడం, ఆయాసం రావడం. సో ఇంతకుముందు చేసే పనులు అవలీలగా చేసేది ఇప్పుడు ఈవెన్ 200-300 అడుగులు నడిచినా కానీ ఆయాసం రావడం, మెట్లెక్కితే ఆయాసం రావడం. సో ఇవన్నీ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటారు. హార్ట్ అటాక్కి ఇది ఒక వన్ ఆఫ్ ద యాంజినల్ ఈక్వలెంట్గా మనం పరిగణించవచ్చు. అంటే ఇలాంటి సైన్స్ అన్ని రాకుండా కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, ఉందండి. దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. సో సైలెంట్ హార్ట్ అటాక్ అంటే సైలెంట్ ఏమై అంటే సపోజ్ ఎవరికైతే షుగర్ ఉంటుందో, మీరు అన్నట్టుగా లాంగ్ టర్మ్ షుగర్ ఉన్న వాళ్ళకు వాళ్ళ ఒక నర్వ్స్ ఏదైతే నరాలు ఉంటాయో అవి బాగా ఎఫెక్ట్ అయిపోతాయి. సో వాళ్ళకి పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనేది రాదు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఈ చెస్ట్ పెయిన్ రాకుండా వాళ్ళకు కామన్ సిమ్టమ్ వచ్చేది ఆయాసం రావడం. సో ఎవరైతే షుగర్ ఉంటుందో వాళ్ళు ఏమనుకో ఆయాసం వస్తుంది, ఆయాసం ఊపిరితిత్తులకు సంబంధించిందో లేకుంటే నేను సరిగా తినకపోవడమో జనరలైజ్డ్ వీక్నెస్ వల్లనో అనుకుంటారు, కానీ అది కాదు. సో ఆయాసం కూడా వన్ ఆఫ్ ద లక్షణాలు ఆఫ్ హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ హార్ట్ బ్లాకేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ బ్లాక్ అసలు ఎలా బ్లాక్ అనేది ఏర్పడుతుంది? స్ట్రోక్స్ గురించి మాట్లాడుకున్నాం, దాని సిమ్టమ్స్ అన్ని ఏ విధంగా ఉంటాయో మీరు చెప్పేశారు. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ చూస్తేనైతే 30-40లోనే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేది వచ్చేస్తున్నాయి. ఇక్కడ వరకు క్లియర్. ఇంకా బ్లాకేజ్ గురించి మాట్లాడితే బ్లాక్ అనేది గుండెలో ఏ విధంగా ఏర్పడుతుంది, ఎందుకు? సో హార్ట్ బ్లాకేజెస్ అనేది మనం అందరూ అనుకుంటారు హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యో 35 ఇయర్స్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈ బ్లాకేజెస్ అంటే ఏంది? గుండె రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో అది పోయి దాని ఒక గోడల మీద డిపాజిట్ అయ్యి ఎప్పుడైతే ఈ 100% బ్లాక్ అవుతుందో అప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్లాకేజెస్కి అనేక కారణాలు ఉంటాయి. సో లైక్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మనం తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్ ఈజ్ నథింగ్ బట్ LDL కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. సో ఎప్పుడైతే బ్లడ్లో ఈ LDL లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయో, లైక్ జనరలీ 100 కంటే తక్కువ ఉండాలి. సో ఎవరికైతే LDL లెవెల్స్ మోర్ దాన్ 150 ఉంటాయో ఇలా మోర్ దాన్ 200 ఉంటుందో వాళ్ళకి ఈ LDL అనేది పోయి కొలెస్ట్రాల్గా డిపాజిట్ అయ్యి గుండె రక్తనాల్లో అవి బ్లాకేజ్కి దారితీస్తాయి. సో మనకు కొన్ని సందర్భాల్లో మా దగ్గర చాలామంది ఒక రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి LDL ఒక్కొక్కసారి కొన్ని ఫ్యామిలీస్లో LDL విల్ బి మోర్ దాన్ 400 ఆల్సో. సో ఎవరికైతే 400 ఎక్కువ ఉంటుందో అలాంటి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రిమెచ్యూర్ కొరోనరీ డిసీజ్ అంటారు. అంటే హార్ట్ అటాక్స్ అనేది 50స్లో కాకుండా మీరు అన్నట్టు 30స్లోనే రావడం జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా. అంటే ఈ LDL పార్టికల్ అనేది చాలా విపరీతంగా ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ డిపాజిషన్ అయ్యి వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేది ఎర్లీ ఏజ్లో రావడం జరుగుతుంది. సో దాన్ని ప్రిమెచ్యూర్ అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్, ప్రిమెచ్యూర్ CAD అంటారు మీరు మాట్లాడుకున్నట్టుగా. సో ఈ బ్లాకేజెస్ అనేది మనం అనుకున్నట్టుగా ఒక్కసారే రావండి, ఇట్ టేక్స్ టైం. సో ఇవన్నీ జనరల్గా మనిషి పుట్టిన తర్వాత 2 ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది. మన అందరం అనుకుంటాం ఏదో బ్లాక్స్ అంటే 35 ఇయర్స్ 30 ఇయర్స్ స్టార్ట్ అవుతాయి, కాదు. జనరల్గా 2 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది. కానీ మెల్లగా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 21 వాళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, సపోజ్ స్మోకింగ్ చేసినా కానీ, వాకింగ్ చేయరు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్ తింటారు, అలాంటి వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ మెల్లమెల్లగా డిపాజిట్ అయ్యి బై ద ఏజ్ ఆఫ్ 30-35 వరకు వాళ్ళకి బ్లాకేజెస్ అనేది ఏర్పడతాయి. సో ఈ బ్లాకేజెస్ అనేది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. కాకపోతే మీరు బాగా అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకుంటూ, కొలెస్ట్రాల్ వెల్ కంట్రోల్ చేసుకుంటూ, మంచి డైట్ని ఫాలో చేసుకుంటూ, రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉంటే ఈ బ్లాకేజెస్ అనేది పెరగకుండా ఉంటాయి అన్నట్టు. కొలెస్ట్రాల్ అనేది లావుగా ఉన్న వాళ్ళలోనే ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? నాకు ఈ ప్రశ్న అడిగిన నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. ఒక సినిమాలో ఇట్లనే లావు ఉన్నోళ్ళు బక్కున్నోళ్ళు ఇద్దరు టెస్ట్ చేయించుకుంటారు. సో చూస్తే లావు ఉన్నోళ్ళు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ని చూస్తే వాళ్ళ LDL లెవెల్స్ 70 కంటే తక్కువ ఉంటుంది. వేరేస్ బక్క కూడా నాకు ఏం ఉండదని అంటే LDL లెవెల్స్ ఫర్ మోర్ దాన్ 200. సో ఇది ఒక భ్రమ, అంటే ఇది రాంగ్ మిస్కన్సెప్షన్. సో లావు ఉంటే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, బక్క అనేది కాదండి, ఎవరికైనా రావచ్చు. సో లావు ఉన్న వాళ్ళకి వాళ్ళకి షుగర్ BP ఉందంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. కాకపోతే బక్కగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒకవేళ షుగర్ లేకున్నా BP లేకున్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా LDL లెవెల్స్ మోర్ దాన్ 200 వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ ఒబీస్ ఆర్ నార్మల్, కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో మనం ఆకారం చూసుకొని మనం దాన్ని మోసపోకూడదు. ఓకే, అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది ఎలా ఫ్లాక్స్గా మారి ధమనుల్లో చేరుతుందంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్ కొలెస్ట్రాల్లో మనకు చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. సో చెడు కొలెస్ట్రాల్లో 3 రకాలు ఉంటాయండి. వన్ ఈస్ ద LDL,
పార్టికల్ అంటారు, దట్ ఇస్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. సెకండ్ ఇస్ VLDL, వెరీ లో డెన్సిటీ, రెండు ఒకటే ఫ్యామిలీకి చెందినవి. తర్వాత ఇంకోటి ట్రైగ్లిసరైడ్స్ అంటారు. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ 3 అనేది ఎప్పుడైతే షుగరు, బీపీఓ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎక్సెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈ గుండె రక్తనాళాల్లో పోయి డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ గోస్ అండ్ గెట్స్ స్లోలీ డిపాజిటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నట్టు. సో కొన్ని ఇయర్స్ పడుతుంది డిపాజిట్ అవ్వడానికి. సో మనం ఎంత తక్కువ పెట్టుకుంటే మనకు ఆ డిపాజిషన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏది బ్లడ్లో ఎక్కువ ఉంటే అది ఈజీగా బ్లడ్ నుంచి దాంట్లో గోడలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత లెస్గా వెళ్తుంది డిపాజిషన్ అది. సో మన దగ్గర గుండె రక్తనాళాలు 3 రక్తనాళాలు ఉంటాయి, లైక్ రైట్ కొరోనరీ ఆర్టరీ అండ్ లెఫ్ట్లో 2 ఉంటాయి. సో ఈ 3 రక్తనాళాల్లో ఎప్పుడైతే బ్లాకేజెస్ అనేది 70% కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడే మేము దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే యాంజియోప్లాస్టీ కావచ్చు, లేకుంటే బైపాస్ అయినా కావచ్చు. ఒకవేళ బ్లాకేజెస్ లెస్ దాన్ 70% ఉన్నట్లయితే అప్పుడు జనరల్గా మెడికేషన్స్ తోటే దాన్ని మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. అదే ఆ నారోయింగ్ జరుగుతుంది కదండి ఆ ధమనులు అనేవి, అంటే ఈ బ్లాకేజెస్ వల్లే అవుతుందా ఇంకా ఏమైనా రీజన్స్? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ ఈ కొలెస్ట్రాల్ వల్ల అండి. దేర్ ఆర్ సమ్ రేర్ కేసెస్. మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అయినా హార్ట్ అటాక్స్ వస్తాయి అంటే ఎస్ వస్తాయి. సమ్ అదర్ కాజెస్ అంటాం, లైక్ స్పాజమ్, అంటే గుండె రక్తనాళాలు సడన్గా సన్నగా అయిపోతాయి, అంటే మూసుకుపోతాయి అన్నట్టు సడన్గా, దాన్ని స్పాజమ్ అంటారు, కొరోనరీ ఆర్టరీ స్పాజమ్. అది జనరల్గా ఫీమేల్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో కారణం డైసెక్షన్స్ అంటారు, యూ కాల్ ఇట్ అస్ స్కాడ్, స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డైసెక్షన్స్. అంటే ఫీమేల్స్లో జనరల్గా 30-40s కూడా మనం చాలామంది చూస్తాం హార్ట్ అటాక్స్ వస్తాయని. వాళ్ళకి షుగరు, బీపీ ఉండదు. సో సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? కొందరు స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి అంటారు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ స్కాడ్, దట్ ఈస్ నథింగ్ బట్ స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డైసెక్షన్. అంటే ఈ రక్తనాళాలు అనేది దాని ఒక లేయర్స్ అనేది ఒక లేయర్ చిలిపోయి సడన్గా బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద కాజ్. బట్ మెజారిటీ కేసెస్లో మాత్రం ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ వల్లే బ్లాకేజెస్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం ఫీమేల్లో వచ్చేవి ఇంకా మేల్లో వచ్చేవి కొంచెం డిఫరెన్స్గా ఉంటుందంటారా? డెఫినెట్గా అండి, మీరు అన్నట్టు నాట్ ఓన్లీ ద కాజెస్, సిమ్టమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఛాతీలో నొప్పి, ఆయాసం, ఇవన్నీ జనరల్గా మేల్స్లో ఎక్కువ ప్రిడామినెంట్. ఫీమేల్స్లో ద సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్. అందుకనే ఏటిపికల్ ప్రెజెంటేషన్ అంటారు. అంటే సిమ్టమ్స్ మేల్స్కి ఫీమేల్స్కి చాలా తేడా ఉంటాయి. సో ఫీమేల్స్లో హార్ట్ అటాక్ లక్షణాలు చూసుకున్నట్లయితే మోస్ట్ కామన్ వాళ్ళకు ఇవన్నీ ఏమి ఉండవండి. కామన్గా ఉండేది వాళ్ళకు ఒకసారి వీక్నెస్ బాగా ఉండడం, లేదంటే కళ్ళు తిరగడం, ఒక్కోసారి గిడినెస్. సో మొన్న కూడా ఒక కేసు యంగ్ ఫీమేల్ అట్లనే వచ్చారు, కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళకు మళ్ళీ మేము టెస్ట్ చేసుకొని థ్రెడ్మిల్ చేస్తే స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చింది. యాంజియోగ్రామ్ చేస్తే మెయిన్ వెజల్లో బ్లాక్ వచ్చింది. సో ఒక్కోసారి ఏటిపికల్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ ప్రెసెంట్స్, చెమటలు ఎక్కువ రావడము, ఆయాసం ఒక్కొక్కసారి రావడం డిఫరెంట్గా. సో సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫీమేల్స్. సో అందుకనే మీరు ఫీమేల్స్ని ఎప్పుడైతే హార్ట్ ప్రాబ్లమ్స్ అనుకున్నా వాళ్ళకి డయాగ్నోస్ చేయడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటాయి ఒక్కోసారి మాకు. అంటే అందులో స్ట్రాంగ్ సస్పిషన్ ఉంటే తప్ప చాలామంది మేము ఫీమేల్స్లో డయాగ్నోసిస్ మిస్ అవుతూ ఉంటాం. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు మాట్లాడేది అంతా కూడా. అంటే మెయిల్కి వచ్చేసరికి డిఫరెంట్ అండ్ ఫీమేల్కి వచ్చేసరికి డిఫరెంట్ అంటే ఇది నిజంగానే అవేర్నెస్ రావాల్సిన డెఫినెట్గా అండి. సో ఎందుకంటే సిమ్టమ్స్ తెలుసు, ఒకవేళ డాక్టర్ దగ్గరికి, కార్డియాలజిస్ట్ దగ్గర రావాలంటే వాళ్ళ సిమ్టమ్స్ క్లియర్గా ఒక్కోసారి ఉండవు. సో అందుకనే మీరు ఎవరైతే ఫీమేల్స్ ఇలాంటి సస్పెక్షన్ ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా అప్పుడు మేము మోర్ వర్కప్ చేస్తాం, లైక్ గోయింగ్ ఫర్ సిటీ యాంజియోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఫర్ సమ్ స్ట్రెస్ టెస్ట్ చూసుకొని మేము దాన్ని బట్టి డయాగ్నోస్ చేసుకొస్తాం. ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము డైరెక్ట్లీ యాంజియోగ్రఫీ అనేది చేయము. ఇప్పుడు మెయిల్లో మనం మాట్లాడుకుంటే ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నాం, బీపీ, షుగర్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కాజెస్ ఉన్నాయి అందులో. మరి ఫీమేల్కి వచ్చేసరికి ఏమై ఉంటుందంటారు? సో ఫీమేల్స్లో ద గుడ్ అడ్వాంటేజ్ ఈస్ టిల్ ద ఏజ్ ఆఫ్ మీనోపాస్, అంటే అప్ టు 45 or 50 మీనోపాస్ వచ్చేంత వరకు వాళ్ళకు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, హార్మోనల్ మిల్ ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్, దీనివల్ల వాళ్ళు హార్ట్ అటాక్స్ బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీనోపాస్ ఏజ్కి చేరుతారో అప్పుడు ఏ ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు అప్పుడు ది రిస్క్ ఆఫ్ ఫీమేల్స్ ఆఫ్ గెటింగ్ ఏ హార్ట్ అటాక్ విల్ బి ఈక్వల్ టు దట్ ఆఫ్ మేల్స్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే టిల్ ద ఏజ్ ఆఫ్ మీనోపాస్ మేల్స్కి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ వెన్ కంపేర్డ్ టు ఫీమేల్స్. కానీ మీనోపాస్ చేరిన తర్వాత 50 తర్వాత మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ ససెప్టబుల్. అంటే ఫీమేల్స్ కూడా అదే రిస్క్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ హార్మోన్స్ ఆర్ లాస్ట్. కానీ మెనోపాజ్ అనేది చాలా త్వరగానే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు చూస్తున్నాం. బికాస్ ఆఫ్ హిస్టెరెక్టమీ, బికాస్ ఆఫ్ ఓవరెక్టమీ, సో వాట్ ఎవర్ ద ఓవరీస్ తీయడం వల్ల చిందరగా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు 90% బ్లాకేజ్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు లేకుండా పేషెంట్ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళకి ఇట్లా స్ట్రోక్ వచ్చి మీ దగ్గర రావడం ఇలాంటివి జరుగుతుంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. సో బ్లాకేజెస్ ఎంత పర్సంటేజ్ అనేది కాదండి ఇంపార్టెంట్. సపోజ్ ఓ పేషెంట్ మేము 5 years బ్యాక్ యాంజియోగ్రామ్ చేసాం, వాళ్ళకు 20-30% బ్లాకే ఉంటాయి. మందులు వాడమని చెప్పాము, ఆయన వాడారు కొద్ది రోజులు 3 నెలలు, అదే ఓన్లీ 20-30% ఉంది కదా అని మెడిసిన్స్ వేసుకోవడం ఆపేశారు. కానీ ఆఫ్టర్ 3-4 years తర్వాత ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏంది, ఆ 30% 100% అయింది. కానీ 4 yearsలో ఆ 100% జనరల్గా అంత తొందరగా ఫాస్ట్ కావద్దు. సో ఇలాంటి కేసెస్లో ఏం జరుగుతుందంటే ఈ 30% బ్లాకేజెస్ ఏదైతే ఉందో అవి 30%గానే ఉంటాయి. కానీ ఆయన ఒక లైఫ్ స్టైల్, ఎస్పెషలీ స్ట్రెస్ కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, లేకుంటే షుగర్స్ వల్ల కావచ్చు, ఈ 30% బ్లాక్లో మీద క్లాట్ అనేది ఏర్పడి అది 100%గా మారిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే 100%గా మారిపోతుందో రక్త సరఫరా గుండె కండరాలకి తగ్గిపోతుంది కాబట్టి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో 30% ఉంటే మాత్రాన వానికి హార్ట్ అటాక్ రాదని ఏమీ లేదండి. సో అందుకనే మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అంటాం. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్. సో దాన్ని ఖచ్చితంగా మీరు ఒకవేళ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాడికి 30% బ్లాక్ ఉన్నా కానీ మన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరాస్ 90% బ్లాక్ మీరు 10 years బ్యాక్ ఉన్నది కూడా వాళ్ళు మందులు సరిగ్గా వాడుకుంటూ స్మోకింగ్ చేయకుండా మంచి లైఫ్ స్టైల్ ఉంటే 10 years తర్వాత కూడా 90% బ్లాక్ ఉంటుంది. ఒకవేళ సిమ్టమ్స్ ఏమీ లేవంటే దే డూ వెల్ విత్ మెడికల్ థెరపీ, వాళ్ళు మెడిసిన్స్తో కూడా బాగానే ఉంటారు. సో అందరూ 90% వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయని కాదండి. ఇంకోటి 30% బ్లాక్ ఉన్నట్టు ఖచ్చితంగా 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ చేంజెస్ లైఫ్ స్టైల్. ఓకే, ఇప్పుడు 50sలో రావాల్సిన జబ్బులన్నీ కూడా 35, 40, కొంతమందిలో అయితే 30లో కూడా వచ్చేస్తున్నాయి. హెల్త్ మీద కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు హెల్త్ చెకప్స్కి కూడా వెళ్తున్నారు. ఆ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటివి వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి, ఎన్ని నెలలకు ఒకసారి ఈ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు? మరి ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ, హార్ట్కి సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు. సో మీరు అన్నట్టు యుక్త వయసులో జనరల్గా ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30-35 ఎవ్రీ 2 to 3 years మన హెల్త్ చెకప్కి వెళ్ళాలండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు అన్నట్టు గుండెకి సంబంధించిన స్పెసిఫిక్గా వచ్చినప్పుడు ఈ హార్ట్ హెల్త్ చెకప్స్ అన్నీ ఉంటాయి. చాలామంది మీరు కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా కానీ ఈ హార్ట్ హెల్త్ చెకప్స్లో బేసికల్గా బేసిక్ టెస్ట్లు అన్నీ కవర్ చేస్తారు. లైక్ అండ్ ఈసీజీ. సో ఈసీజీలో పేషెంట్కి ముందు హార్ట్ అటాక్ వచ్చిందా, లేకుంటే హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా, ఏమైనా ఈసీజీలో ఫాల్ట్ ఉందా, ఆ ఈసీగా ఆటోమేటెడ్ కూడా చాలామంది చూస్తారు అబ్నార్మల్ ఈసీజీ అని రాగానే వాళ్ళు డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అన్నట్టు. సో చాలా మటుకు అబ్నార్మల్ అనుకుంటాం కానీ అది నార్మలే ఉంటుంది. సో చాలామంది అట్లా భయపడి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈసీజీలో ఉన్న రీడింగ్ బట్టి పరిగెత్తే ఎప్పుడు రాకూడదండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈసీజీతో పాటు ఎకో, 2D ఎకో కార్డియోగ్రామ్ అనేది నథింగ్ బట్ అన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద హార్ట్. సో ఏదైతే మన కడుపుకి అల్ట్రాసౌండ్ చేస్తామో సేమ్ హార్ట్కి అల్ట్రాసౌండ్ చేయిందని ఎకో కార్డియోగ్రామ్ అంటాం. సో ఆ ఎకో కార్డియోగ్రామ్లో మనం బేసికల్గా గుండె యొక్క కవటాలు ఎలా ఉన్నాయి, గుండె యొక్క ఫంక్షన్ ఎలా ఉంది, పంపింగ్ ఎలా ఉంది, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నంత మాత్రాన వానికి బ్లాకేజెస్ లేవని అనుకోవద్దండి. సో దట్ ఈస్ వై ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35 వీ గో ఫర్ ఎ స్ట్రెస్ టెస్ట్. సో స్ట్రెస్ టెస్ట్ లైక్ టీఎంటీ కావచ్చు, లేకుంటే స్ట్రెస్ ఎకో కార్డియోగ్రామ్ కావచ్చు, లేకుంటే స్ట్రెస్ థాలియం అనే న్యూక్లియర్ స్కాన్ కావచ్చు. ఈ టెస్టుల్లో మనకి ఇండైరెక్ట్గా బ్లాకేజెస్ ఉన్నాయో లేవో అనేది తెలుస్తుంది. సో స్ట్రెస్ టెస్ట్ చేయలేదనుకోండి, మీరు ఈసీజీ నేను ప్రతి సంవత్సరం చేస్తాను డాక్టర్ గారు, ఎవ్రీ 2-3 years చేస్తాను, మా కార్పొరేట్ ఆఫీసెస్లో ఎవ్రీ ఇయర్ ప్యాకేజెస్ ఉంటాయి, మేము చేయించుకుంటాం, కానీ నాకు సడన్గా 5 years తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అని చాలామంది మాకు ప్రశ్న అడుగుతూ ఉంటాం. సో వాళ్ళకి అదే సమాధానం చెప్తాం. సో ఎక్కువ ఈసీజీలో మొత్తం ఇన్ఫర్మేషన్ రాదండి. సో ఒకవేళ మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇలాంటిప్పుడు ఖచ్చితంగా మీరు థ్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ చేసుకుంటే అందులో ఇండైరెక్ట్గా మీ హార్ట్ మీద ఏమైనా ఒత్తిడి పెరిగినప్పుడు మీకు తట్టుకునే రక్త సరఫరా వస్తుందా రావట్లేదా అనేది తెలుస్తుంది దాంట్లో. సో అందులో ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే వి గో ఫర్ ఏ డెఫినేటివ్ టెస్ట్, దట్ ఈస్ అన్ యాంజియోగ్రామ్. సో యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనేది. సో యాంజియోగ్రామ్ అంటే మన చేయి ద్వారా ఏదైతే రక్తనాళాలకు వెళ్ళి వైర్ వేసేసుకొని క్యాథెటర్ వేసుకొని బ్లాకేజెస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో అందులో పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ అనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందరికీ డైరెక్ట్గా మేము యాంజియోగ్రామ్ అనేది చేయమండి. సో ఇందులో ఏమైనా ఫాల్ట్ వస్తేనే, లేకుంటే సస్పిషన్ ఎక్కువ ఉండి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక్కోసారి టీఎంటీ నెగిటివ్ ఉన్నా కానీ పేషెంట్కి సిమ్టమ్స్ బాగా టిపికల్గా ఉన్నాయి, నడిస్తే నాకు ఛాతిలో బరువు ఉంటుంది డాక్టర్ గారు, మెట్లు ఎక్కితే నేను బాగా ఆయాసం వస్తుంది అంటే ఖచ్చితంగా ఒకవేళ టీఎంటీ నెగిటివ్ అయినా కానీ మేము యాంజియోగ్రామ్ చేయడం అన్ని సందర్భాలు కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాత్రం స్ట్రెస్ టెస్ట్ పాజిటివ్ ఉంటేనే మేము యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది.
లేకుంటే హార్ట్ అటాక్స్లో ఖచ్చితంగా ఈసీజీలో ఎకోలో తేడా ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేస్తాం. అసలు ఈసీజీలో ట్రెడ్మిల్ టెస్ట్లో ఎంతవరకు తెలిసిపోతుందండి గుండెకి సంబంధించి? బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందండి. ఈసీజీలో కొంతవరకు ఇన్ఫర్మేషన్, ఎకోలో కొంతవరకు వస్తుంది. ట్రెడ్మిల్లో స్ట్రెస్ టెస్ట్లో మీకు రక్త సరఫరా ఎక్సర్సైజ్లో పెరుగుతుందా లేదా అనేది ఇన్ఫర్మేషన్. సో ఆల్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇట్ డజంట్ మీన్ ఈసీ చేసుకుంటే టీఎంటీ చేయొద్దు, టీఎంటీ చేసుకుంటే ఎకో చేయొద్దు అని కాదు. ఆల్ ఆర్ కాంప్లిమెంటరీ టెస్ట్. సో ఈసీజీ, ఎకో, టీఎంటీ ఆల్ గివ్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. సో 3 కాంప్లిమెంటరీ బట్టి ఏ కార్డియాలజిస్ట్ ఆర్ ఏ ఫిజిషియన్ విల్ డిసైడ్ ఈయనకి నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్ ఏమైనా చేయాలా, లేదంటే ఇక్కడ వరకు మనం ఆపేయొచ్చా, బాగుందా ఆయన గుండె అని మేము చెప్పగలం. అంటే పదిలంగా ఉండే గుండె అని మేము చెప్పగలుగుతాం. ఓకే. కొన్ని కేసెస్లో కొంతమంది చెప్తూ ఉంటారు గుండె దడ, లేదంటే బాగా చెమటలు పట్టడం, మా హార్ట్ బీట్ మాకు వినిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అని. ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ అంటారు? సో ఈ లక్షణాలని పాల్పిటేషన్స్ అని చెప్తారు. సో పాల్పిటేషన్స్ అంటే అది డిఫరెంట్ ఎంటిటీ అండి, లైక్ హార్ట్ రేట్కి సంబంధించింది. సో ఎప్పుడు నార్మల్గా మన హార్ట్ రేట్ తీసుకున్నట్లయితే 60 నుంచి 100 వరకు ఉంటుంది, మ్యాక్సిమం 100. సో ఎనీథింగ్ మోర్ దెన్ 100 ఉన్నప్పుడు ఏమవుతుంది, మన గుండె వేగంగా నడుస్తూ ఉంటుంది. సో ఆ గుండె ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అది నార్మల్ ఉన్నా కానీ మనకు ఒకసారి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సపోజ్ మీరు పరిగెత్తుకుని వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒక 2 నిమిషాల వరకు మీ హార్ట్ బీట్ 120, 130 ఉంటుంది, విచ్ ఇస్ నార్మల్, విచ్ ఇస్ నాట్ అబ్నార్మల్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీరు మామూలుగా కూర్చున్నా కానీ సడన్గా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అప్పుడు 120, 130, 150 కూడా కావచ్చు. సో దాన్ని ఎరిథమియాస్ అని చెప్తారు, విచ్ ఇస్ నాట్ నార్మల్. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో, లైక్ ఎరిథమియాస్ అని అనుకున్నప్పుడు, అప్పుడు ఈసీజీలో హార్ట్ బీట్ బాగా ఎక్కువ ఉంటుంది. సో దాని ఎస్విటీస్ కావచ్చు, డిఫరెంట్ దాంట్లో ఎంటిటీస్ ఉంటాయి. సో అప్పుడు మీరు కార్డియాలజీ కన్సల్టేషన్ బట్టి మీరు దాని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రైట్. యాంజియోగ్రఫీకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుతున్నాం సార్, అంటే అది ఖచ్చితంగా బ్లాక్స్ని క్లియర్ చేస్తుందా? సో మీరు అన్నట్టు యాంజియోగ్రఫీ అనేది టెస్ట్ అండి. సో యాంజియో అంటే రక్తనాళాలు అన్నట్టు, గ్రఫీ అంటే టెస్ట్. సో యాంజియోగ్రఫీ అంటే మన కొరనరీ యాంజియోగ్రఫీ అనేది గుండె సంబంధించి. సో యాంజియోగ్రఫీ అనేది చాలా రకాలు కూడా ఉంటాయి. బ్రెయిన్కి చేస్తే దాన్ని సెరిబ్రల్ యాంజియోగ్రఫీ అంటారు, ఓకే. కాళ్ళకి చేస్తే పెరిఫెరల్ యాంజియోగ్రఫీ అంటారు. సో అట్లా గుండెకి చేస్తే దాన్ని కొరనరీ యాంజియోగ్రఫీ అంటారు. సో ఈ యాంజియోగ్రఫీ పద్ధతిలో మేమేం చేస్తామన్నట్టుగా సింపుల్గా మన చేయి రక్తనాళ నుంచైనా కాళ్ళ రక్తనాళ నుంచైనా చిన్న వైర్ క్యాథెటర్ వేసేసుకొని అక్కడ వరకు వెళ్ళి ఆ రక్తనాళాన్ని హుక్ చేసి అంటే పట్టుకొని మేము ఒక డైని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ డై వల్ల మేము ఇండైరెక్ట్గా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉంది అని తెలుసుకోవడానికి మేము ఆ యాంజియోగ్రఫీ టెస్ట్ అనేది చేస్తాం. అది కూడా మేము ఒక క్యాత్ ల్యాబ్, ఒక సెంటర్లో ఎక్కడైతే ఈ ఎక్స్రే మెషిన్స్ ఉంటాయో పేషెంట్ని అక్కడ పడుకోబెట్టి దాని మీద మేము ఆ ఎక్స్రే ఫోటోలు తీసుకొని మేము దాన్ని బట్టి దాన్ని చూడడం జరుగుతుంది. సో ఎనీథింగ్ లెస్ దాన్ 70% ఉంటే జనరల్గా మేము మందులతోనే చేస్తాం అన్నట్టు. సో మీరు అన్నట్టుగా యాంజియోప్లాస్టీ అంటే ఏంది, నథింగ్ బట్ ప్లాస్టీ అంటే రిపేర్. సో బ్లాకేజెస్ని రిపేర్ చేయడమే యాంజియోప్లాస్టీ అంటారు. సో ఆ రిపేర్ చేయడానికి మాకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో సపోజ్ ఆ బ్లాకేజెస్ లైక్ 80-90% ఉందనుకోండి, ఆ బ్లాక్ని మేము ఒక వైర్ వేసేసుకొని ఆ బ్లాక్ని ఒక బలూన్ తోటి దాన్ని ఓపెన్ చేసేసుకొని మళ్ళీ మూసుకోపోకుండా చిన్న మెటల్ లాంటిది ఇన్సర్ట్ చేస్తారు. దాన్ని నథింగ్ బట్ అందరికి తెలిసిందే స్టంట్ అంటారు. సో స్టంట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెటాలిక్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ యూస్డ్ ఆఫ్టర్ ఓపెనింగ్ అప్ ద బ్లాకేజ్. సో బ్లాకేజెస్ని కొలెస్ట్రాల్ క్లియర్ చేసిన తర్వాతనే ఆ బ్లాక్ మళ్ళీ ఆ రక్తనాళాలు మళ్ళీ మూసుకోపోకుండా ఒక మెటల్ లాంటిది వేస్తాం. సో ఆ స్టంట్లో కూడా మాకు రకాలు ఉంటాయి, బేర్ మెటల్ స్టంట్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో మీరు అన్నట్టు ఈ యాంజియోప్లాస్టీ అనేది ఎన్ని బ్లాకేజెస్ బట్టి 1, 2, 3. సో ఇంతకుముందుగా బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి ఓన్లీ స్టంట్లే వాడేటోళ్ళం. కానీ ఇప్పుడు నౌడేస్ వీ హ్యావ్ కమ్ విత్ వన్ మోర్ టెక్నాలజీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టంట్లెస్ మెటల్లెస్ పీసీఐ అంటాం. సో ఇది కొత్త టెర్మినాలజీ ఇప్పుడు వచ్చిందంటాం, మెటల్లెస్ పీసీఐ అంటే మెటల్లెస్ పెర్క్యూటేనియస్ కొరనరీ ఇంటర్వెన్షన్. అంటే గుండె రక్తనాళాల్లో స్టంట్లు మెటల్ వేయకుండా ఆ బ్లాక్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక బలూన్ లాంటిది తీసుకొని ఆ బలూన్ మీద మెడికేటెడ్ కెమికల్ని కోట్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి ఆ బ్లాకేజెస్ దగ్గర అతికిచ్చి మళ్ళీ బయటకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్
మెడికేటెడ్ బలూన్స్ విచ్ వీ యూస్ నౌ. సో దీన్ని DEB అంటారు, డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్స్. సో ఇప్పుడు ఎక్కువ మందిలో మీరు అన్నట్టు 3 స్టంట్లు వేసారు, 4 స్టంట్లు వేయకుండా ఎక్కడైతే ఇంపార్టెంట్ బ్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ రక్తనాళాలు మూసుకుపోతుంది అనుకుంటే స్టంట్ వేస్తాం. ఒకవేళ రక్తనాళాలు మూసుకుపోవట్లేదు, లేకుంటే కొన్ని రక్తనాళాల్లో స్టంట్ వేయని పరిస్థితులు లేనప్పుడు అప్పుడు మెడికేటెడ్ బలూన్ వాడతాం. సో దీని యొక్క రిజల్ట్స్ కూడా లాస్ట్ 5 years డాటాలో కూడా బాగానే వచ్చాయండి. సో అందుకని ఈ కాలంలో ఈవెన్ దో మల్టీవెజల్ బ్లాకేజెస్ ఉన్నా కానీ, 1, 3, 4 బ్లాకేజెస్ ఉన్నా కానీ మేము యాంజియోప్లాస్టీ పద్ధతి ద్వారా ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో కొన్ని స్టంట్స్ వేయడం జరుగుతుంది, కొన్ని దానికి మెడికేటెడ్ బలూన్ వాడుకొని కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అంటారు. సో మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా అందరికీ బైపాసా డాక్టర్ గారు అంటే, అందరికీ బ్లాకేజెస్కి బైపాస్ ఒకటే పద్ధతి కాదండి. సో కొన్ని సందర్భాల్లో బైపాస్ అనేది చాలా హై రిస్క్ తో కూడుకున్న పద్ధతి. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు మన స్టంట్స్ అనేవి ఎలాంటి సందర్భంలో వేయాల్సి వస్తుంది? ఇప్పుడు అందరికీ వేయాల్సిందేనా స్టంట్స్? లేదు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయొచ్చా? ఓపెన్ హార్ట్ సర్జరీ ఎంతవరకు సేఫ్ అసలు? అంటే ఈ స్టంట్ వేసి మనం దాన్ని చేయొచ్చా సేఫ్గానేనా? లేదంటే ఒక ఫారెన్ బాడీని లోపల పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు ఈ సర్వే అవ్వడం అనేది సేఫేనా అసలు? ఎస్. సో మీరు అన్నట్టుగా రక్తనాళాలు ఎంత బ్లాకేజెస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సపోజ్ ఒకటే బ్లాక్ ఉంది, హార్ట్ అటాక్తో వచ్చాడు, ఒకటే బ్లాక్ ఉంది, యాంజియోప్లాస్టీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, దెర్ ఇస్ నో డౌట్. ఆ ఒక్క బ్లాక్ కోసం బైపాస్కి పేషెంట్కి పంపించాం. సో బ్లాక్ని సింపుల్గా ఓపెన్ చేసేసుకుని ఆ బ్లాక్ని మళ్ళీ మూసుకోకుండా స్టంట్ వేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద డెఫినెటివ్ ట్రీట్మెంట్. 2 బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, జనరల్గా ఎక్కడ బ్లాక్ ఉన్న దాన్ని బట్టి యాంజియోప్లాస్టియా బైపాసా అని ఉంటుంది. 3 బ్లాకేజెస్ అనుకోండి, ఇంతకుముందు 10-15 సంవత్సరాల ముందు ఖచ్చితంగా వాళ్ళు బైపాస్కి వెళ్ళేటోళ్ళు, ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీలో యాంజియోప్లాస్టీలో మనం కూడా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్లో. సో డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి, లైక్ కెమెరా లాంటిది, యూ కాల్ ఇట్ as IVUS అండ్ OCT. సో ఈ టెక్నాలజీస్ వల్ల మేము రక్తనాళాల లోపలికి ఒక చిన్న కెమెరా లాంటిది పంపించేసి ఈ బ్లాకేజెస్లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి, కాల్షియంతో కూడుకున్నదా, లేకుంటే ఫైబ్రోటికా, ఓన్లీ ఫ్యాట్ ఉందా, దానికి ఏ బలూన్లు వాడాలి, ఎంత సైజు స్టంట్ వాడాలి, అంత ఇన్ఫర్మేషన్ మాకు ఈ టెక్నాలజీలో వచ్చేస్తుంది. సో ఆ టెక్నాలజీ వాడడం వల్ల ఏమవుతుందంటే, మనం స్టంట్ వేసిన తర్వాత ఏదో సైజు కాకుండా ఆ స్టంట్ వేసిన తర్వాత కూడా ఆ స్టంట్ బాగా కరెక్ట్గా సెట్ అయిందా లేదా, సో మళ్ళీ కెమెరా పంపించేసి చెక్ చేస్తాం. సో దీనివల్ల రిజల్ట్స్ అనేది బాగా వస్తున్నాయి. సో ఒకసారి స్టంట్ వేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు మూసుకుపోతున్న కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ టెక్నాలజీ. రెండవది మందులు. సో మందులు కూడా ఇంతకుముందు 10-15 సంవత్సరాల ముందు రక్తం పల్చర్ చేసే గోళ్ళు ఒకటో ఎక్కువ స్పెండ్ మీరు వినే ఉంటారు, అదొకటే మందు ఉండేది. కానీ ఇప్పుడు కొత్త మందులు వచ్చేసినాయి, యాంటీప్లేట్లెట్ థెరపీ అనేది, లైక్ టికాగిలార్, ప్రాసోగిల్, ఇవన్నీ మంచి పద్ధతులు. సో ఒక్కసారి స్టంట్ వేసిన తర్వాత రక్తం చిక్కగా కాకుండా పల్చగా పెట్టడానికి ఈ మందులు వాడుతున్నాం. సో టెక్నాలజీ వాడడము ప్లస్ మందులు మంచిగా ఉండడం వల్ల ఈ స్టంట్ మల్టీవెజల్ అంటే మల్టిపుల్ స్టంట్స్ వేయడం వల్ల కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. సో మీరు అన్నట్టు అందరిలో యాంజియోప్లాస్టీ చేస్తారంటే కాదు. కొన్ని సందర్భాల్లో 3-4 బ్లాకేజెస్ ఉన్నా కానీ స్టంట్లు వేసుకుంటే మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ స్టంట్స్ ఏం వేసుకోమనుకున్నామండి, ఒక 60-70 mm స్టంట్స్ ఉన్నాయి కానీ అట్లా 3 చోట్ల వేసామంటే వాళ్ళు మరి 2-3 సంవత్సరాల్లో బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు బైపాస్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. అంటే అసలు ఎన్ని బ్లాకేజెస్ ఉంటే స్టంట్ వేస్తారు? సో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఉంటాయి. సో మెయిన్ వెజల్ లైక్ లెఫ్ట్ మెయిన్ కోటనరీ ఆర్టరీ అంటారు. సో ఎక్కడి నుంచి అయితే రక్తనాళాలు డివైడ్ అవుతాయి, LAD అండ్ LCX అంటారు, మెయిన్ చౌరస్తా అంటారు, అక్కడ బ్లాక్ ఉన్నట్లయితే జనరల్గా బైపాస్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. బట్ ఇప్పుడు నేను అన్నట్టు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఈ IVUS, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటారు, లేకుంటే OCT అంటారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమెరా లాంటిది. సో ఆ కెమెరా పాస్ చేసేసి ఆ బ్లాకేజెస్ కాల్షియం ఎక్కువ లేదు, లేకుంటే స్టంట్ వేసిన తర్వాత రిజల్ట్ బాగుంటుందని తెలిస్తే యాంజియోప్లాస్టీ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. కాకపోతే ఒకవేళ రక్తనాలు బాగా సన్నగా అయిపోయినాయి, స్టంట్లు వేయడం కొద్దిగా కష్టమైనప్పుడు బైపాస్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. సపోజ్ పంపింగ్ వీక్ అయింది, హార్ట్ పంపింగ్ 30-60% ఉన్నది 40% అయింది అనుకోండి, ప్లస్ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, బైపాస్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. సో అన్ని సందర్భాల్లో నేను యాంజియోప్లాస్టీ బాగుంటుందని కాదు, కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బైపాస్ చేయాలి. సపోజ్ ఈ బ్లాకేజెస్తో పాటు కవటాలు లీక్ అవుతాయి, లైక్ నేను అన్నాను ఎక్కువ కార్డియోగ్రామ్లో హార్ట్ లీకేజెస్, మైట్రల్ వాల్ కావచ్చు, ఐటిక్ వాల్ కావచ్చు, ఆ వాల్ లీకేజెస్ ఉన్నప్పుడు రెండింటిని అడ్రస్ చేయడం యాంజియోప్లాస్టీతో కాదు, అప్పుడు మేము బైపాస్ ద్వారానే చేయించుకోమంటాం. ఆ బైపాస్లో రక్తనాళ బ్లాకేజెస్ని బైపాస్ చేయడం జరుగుతుంది, ప్లస్ ఆ కవటాలు కూడా మార్చడం జరుగుతుంది, రిపేర్ చేయొచ్చు, ఆ రిప్లేస్మెంట్ చేయొచ్చు. సో 2 ట్రీట్మెంట్ ఒకటేసారి జరుగుతుంది.
సో అట్లాంటప్పుడు బైపాస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవ్రీ పేషెంట్ అనేది డిఫరెంట్ అండి. సో మన ఈ పేషెంట్కి ఖచ్చితంగా యాంజియోప్లాస్టీ బెస్ట్, లేకపోతే ఈ పేషెంట్కి బైపాసే బెస్ట్ అని కాదండి. సో ఎవ్రీ కేస్ బట్టి, ఆయనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బట్టి, ఆయనకు సపోజ్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, మీరు బైపాస్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో అది మానదు ఒక్కోసారి. సో మీడియాస్టినాటిస్ వచ్చేస్తుంది. సో కొందరికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఊపిరితిత్తుల వ్యాధి ఉంటారు, కొందరు ఐఎల్డి అని వినే ఉంటారు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, కొందరికి లంగ్స్ బాగా డ్యామేజ్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి మల్టిపుల్, మీరు బైపాస్ పంపిస్తే ఆయన వెంటిలేటర్ నుంచి కూడా బయటకు రారు. సో అలాంటప్పుడు అలాంటి కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న పేషెంట్లో ఒక్కోసారి రిస్క్ ప్రొఫైల్ బట్టి యాంజియోప్లాస్టీ బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఎవరైతే ఫిట్ ఉంటారో, సపోజ్ 80 సంవత్సరాలు కూడా బైపాస్ చేయొద్దని కాన్సెప్ట్ ఏం లేదండి. బైపాస్ 80 ఇయర్స్లో కూడా షుగర్ బీపీ లేదు, యాక్టివ్ ఉన్నారు, బ్లాకేజ్ ఉన్నారు, బైపాస్ ఆల్సో ఈజ్ అ గుడ్ ఆప్షన్. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. సో మన పేషెంట్ బట్టి, వాళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, వాళ్ళకి కోమార్బిడిటీస్ ఏమున్నాయి, షుగర్ ఉన్నాయా, స్మోకింగ్ ఉందా, లంగ్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరు కిడ్నీ డయాలసిస్ మీద ఉంటారు, వాళ్ళకి హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరు బైపాస్ చేయించారనుకోండి, జనరల్గా వాళ్ళకి రిజల్ట్స్ అంత ఫాస్ట్గా రావు, వాళ్ళు వెంటిలేటర్ నుంచి తొందరగా బయటికి రారు. సో అలాంటి వాళ్ళకు ఈజీ ఆప్షన్ ఈజ్ నాన్ ఇన్వేసివ్ ఈజ్ డూయింగ్ ఎన్ యాంజియోప్లాస్టీ. ఓకే, అంటే ఇప్పుడు స్టంట్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటారు? సో స్టంట్స్లో మీరు అన్నట్టు ఇంతకుముందు 20 years బ్యాక్ బేర్ మెటల్ స్టంట్స్ అనేది ఉండేది. సో అప్పుడు దాని మీద డ్రగ్ కోటింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 99.9% ఆఫ్ ద కేసెస్లో అన్ని చోట్ల డ్రగ్ లిటింగ్ స్టంట్సే వేస్తున్నారు. సో నార్మల్ స్టంట్స్ లేవండి ఇప్పుడు. కాకపోతే డ్రగ్ లిటింగ్ స్టంట్స్ రకరకాలు ఉంటాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. అంటే టెక్నాలజీ మారే కొద్దీ దాని ఒక మన స్టంట్ డెలివరబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. సో ఈజీగా మనకు ఆర్టరీస్లో పోయి అంటే మనకు డిప్లాయ్ చేయడానికి ఈ కొత్త పద్ధతులు అనేవి వచ్చాయన్నట్టు. సో డ్రగ్ లిటింగ్ స్టంట్సే ఇప్పుడు వాడుతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్స్ అనేది వాడుతున్నాం అన్ని స్టంట్స్లో. ఇంకోటి థిక్నెస్ ఆఫ్ ద స్టంట్స్ అనేది కూడా మారాయండి. ఇంతకుముందు స్టంట్ ఒక థిక్నెస్ అనేది 80 to 100 మైక్రాన్స్ ఉండేది. ఇప్పుడు ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 60 and 50 మైక్రాన్స్. అంటే ఎంత పల్చగా ఉంటే మీకు రక్తం పల్చబడే టాబ్లెట్స్ కూడా తక్కువ వాడాల్సి వస్తుంది. ఈ బేర్ మెటల్కి ఇంకా మీరు డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్, వీటి రెండింటికి మధ్య అసలు ఏంటి తేడా అంటారు? బేర్ మెటల్ స్టంట్స్ అంటే మీరు అన్నట్టు దాని మీద డ్రగ్ అని ఏముంటుందండి, మామూలు మెటల్, సింపుల్ మెటల్. అది మేము అసలు ఎప్పుడు వాడలేదు. నేనైతే ఆల్మోస్ట్ ఒకటో కేసుకి ఏమో 15 years బ్యాక్ ఏదో వాడినట్టున్నాం, తర్వాత అసలు ఎప్పుడు వాడలేదు. సో ఓన్లీ ఇన్ కేసెస్ ఎక్కడైతే రక్తం పల్చర్ చేసే గోళీలు వాడలేమో, లైక్ పేషెంట్కి యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత 15 రోజుల్లో బైపాస్ చేయాలో, వేరే సర్జరీ చేయాలో, సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలో, లేకపోతే సంథింగ్ అదర్ చేయాలంటేనే బేర్ మెటల్ స్టంట్ వేస్తాం. కానీ ఇప్పుడులో ఉన్నదంటే టెక్నాలజీలో అన్నిటికీ డ్రగ్ లిటింగ్ స్టంట్సే వాడతాం. ఇప్పుడు యాంజియో అనగానే కొంచెం కంగారు పడుతూ ఉంటారు కదా పేషెంట్స్, అది సేఫేనా, లేదంటే అప్పుడు కూడా కొంచెం ఏమైనా ప్రమాదం ఉంటుందా, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చేయాలా బిఫోర్ గోయింగ్ టు ది స్టంట్స్? సో ఎనీ ప్రొసీజర్ అండి, మీరు సింపుల్ ప్రొసీజర్ కావచ్చు, కాంప్లెక్స్ ప్రొసీజర్ కావచ్చు, పేషెంట్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పేషెంట్ని ఖచ్చితంగా కౌన్సిల్ చేయాలి, పేషెంట్ని ఖచ్చితంగా మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, పేషెంట్కి ఎందుకు యాంజియోగ్రఫీ చేస్తున్నారో చెప్పాలి, దానికి ఇండికేషన్ ఏంది, అంటే మీకు ఎందుకు చేస్తున్నాం, మీకు బ్లాకేజెస్ తెలుసుకోవడానికి రీజన్ ఏంది, మీకు ఆయాసం వస్తుందా, ఛాతీలో నొప్పి వస్తుందా, ఇండికేషన్ లేకుండా మన యాంజియోగ్రామ్ ఎప్పుడు చేయకూడదండి. ఇంకోటి దాని ఒక రిస్క్ అనేది ప్రతి పేషెంట్ చెప్పేస్తే వాళ్ళు భయపడి పారిపోతారు. సో ప్రతి పేషెంట్కి అన్ని రిస్కులు చెప్పవు ఈ ప్రాబ్లం, కానీ యాంజియోగ్రఫీ అనేది 99.9% సేఫ్. సో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు అంతా చేతి ద్వారా చేస్తున్నాం కాబట్టి మినిమల్ కాంప్లికేషన్స్ లైక్ చేతిలో నొప్పి రావడం, ఒక్కోసారి బ్లీడింగ్ అవ్వడం, ఒక్కోసారి చిన్న రక్తం గడ్డకట్టడం, ఇవన్నీ చిన్న చిన్న కాంప్లికేషన్స్. మేజర్ కాంప్లికేషన్స్ అంటారా, రేర్గా పక్షపాతం రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు యాంజియోగ్రఫీ చేసినప్పుడు వైర్ వేస్తారో, ఆ వైర్ మన గుండె దగ్గర నుంచి బ్రెయిన్ కూడా ఒక్కోసారి చేసేటప్పుడు చిన్న ఏమంటారు క్లాట్స్ కూడా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. సో రేర్గా పక్షపాతం కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ అవి చాలా రేర్. ఇట్ ఈస్ 0.001, అంటే 1,00,000 మందిలో చేస్తే ఒక్కడికి పక్షపాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్. ద ఓన్లీ అదర్ ప్రాబ్లమ్ ఈస్ మీరు యాంజియోగ్రఫీ చేసేటప్పుడు డై ఇస్తాం మేము. ఆ డై అనేది నథింగ్ బట్ ఏ కాంట్రాస్ట్ మెడికేటెడ్ డై. సో అది కొందరికి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఎవరికైతే బీపీ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో వాళ్ళకు ఖచ్చితంగా క్రియాటిన్ టెస్ట్ చూసుకున్న తర్వాతనే యాంజియోగ్రఫీ చేయాలి. ఒకవేళ క్రియాటిన్ మోర్ దెన్ 1.3, 1.4 ఉందంటే ఖచ్చితంగా మన నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ గుడ్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ అప్పుడు మీరు యాంజియోగ్రఫీ చేయాలి, అంతేగాని ఎమర్జెన్సీగా చేయకూడదు. అసలు ఈ స్టంట్స్ వేసే ముందుగా బ్లాకేజెస్తో మీ దగ్గరికి ఒక రోగి వచ్చారనుకోండి, ఆ పేషెంట్కి స్టంట్ వేయాల్సిందేనా, లేదంటే ముందుగా మెడిసిన్ ఏమైనా ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ని చూసి స్టంట్స్కి సజెస్ట్ చేస్తారా?
అది చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ పేషెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయనండి. సపోజ్ పేషెంట్కి ఒక 200-300 మీటర్స్ నడిచిన నొప్పి వస్తుంది, ఆయన ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. ఇంతకుముందు ఎక్కడ పోయినా కానీ 1 కిలోమీటర్ నడిచేటోడు, బస్కి వెళ్ళడానికి ఆయనే వెళ్ళేటోడు. ఇప్పుడు బస్ వరకు వెళ్ళడానికి కూడా ఆయనకు చేత కావట్లేదు నొప్పి వల్ల. అలాంటి కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. సో మీరు యాంజియోప్లాస్టీ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుంది, మనకి నొప్పి అని ఉండదు, ఆ భయం అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఆ బెనిఫిట్ వస్తుంది. కాకపోతే ఒకవేళ ఏవి సిమ్టమ్స్లో బ్లాకేజెస్ ఉన్నాయి, నాకు ఏవి ఇబ్బంది లేదన్నప్పుడు మెడిసిన్స్ ద్వారా కూడా దాన్ని మనం పెరగకుండా చేసుకోవచ్చు. సో మెడిసిన్స్ అనేది ఏ సిమ్టమాటిక్, ఎవరికైతే సిమ్టమ్స్ లేవో వాళ్ళకి మెడికేషన్స్తోనే మనం క్యూర్ చేయొచ్చు. కానీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో, లైక్ ఛాతీలో నొప్పి రావడం, లేకపోతే బాగా ఆయాసం రావడం, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా మనం బ్లాకేజెస్ని ఓపెన్ చేయాల్సింది. ఇక టెక్నాలజీ రోజు రోజుకి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వైద్యుల్లో కూడా టెక్నాలజీని ఆ విధంగానే ఉపయోగిస్తున్నారు, లైఫ్ని సేవ్ ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. గుండెకి సంబంధించి కూడా చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. మనం అప్డేటెడ్ వర్షన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో యాంజియోప్లాస్టీలో కొత్తగా వచ్చిన ఈ టెక్నికల్ ఏ ఉన్నాయి, ఎలా హెల్ప్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు? సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు మల్టీవెజల్ లైక్ కాల్షియం, కొలెస్ట్రాల్ బ్లాకేజెస్లో కూడా రకాలు ఉంటాయండి. ఆ కొలెస్ట్రాల్ బ్లాకేజెస్లో మీరు కాల్షియం అని వినే ఉంటారు. సో కాల్షియం అంటే కొలెస్ట్రాల్ బాగా గట్టిగినప్పుడు అది కాల్షియం గట్టిగా మారిపోతుంది, అది ఒక రాయి లెక్క మారిపోతుంది అన్నట్టు. సో ఆ కొలెస్ట్రాల్ బ్లాక్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా మనం బలూన్ తోటి స్టంట్స్ తోటి ఓపెన్ చేయలేం. సో అట్లాంటప్పుడు మేము బైపాస్కే పంపించేది ఇంతకుముందు 10-15 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఆ గట్టిగా బ్లాకేజెస్ వచ్చిన దాన్ని కట్ చేయడానికి మాకు డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కెమెరా లాంటిది రక్తనాళాల్లో పంపిస్తే ఎంత కాల్షియం ఉందని తెలుసుకోవడానికి ఆ కెమెరా అనేది వాడతాం. దాన్ని ఐవస్ ఆర్ అండ్ ఓసిటీ అని చెప్తారు. సో అది అన్ని చోట్ల వాడరండి, ఓన్లీ బిగ్ సెంటర్స్లోనే మేము అది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ లెన్స్ లోపల కెమెరా ఈ రక్తనాళాల్లో వేసినప్పుడు మనకు కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, దానికి ఏ బలూన్స్ వాడాలి. సో ఈ బ్రేక్ చేయడానికి ఇప్పుడు కొత్త బలూన్స్ వచ్చాయి. వన్ ఈజ్ ద కటింగ్ బలూన్స్. సో కటింగ్ బలూన్స్ వల్ల ఆ కాల్షియంని కట్ చేయొచ్చు. మీరు వినే ఉంటారు, కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్ బ్లాస్ట్ చేసేది, బ్లాస్ట్ చేసేసి ఆ కాల్షియం సర్జరీ లేకుండా చేసేది. ద సేమ్ వే మీరు హార్ట్ రక్తనాళాల్లో కాల్షియం ఎక్కున్నప్పుడు ఆ బలూన్ని లోపల పాస్ చేసి ఒక అల్ట్రాసోనిక్ వేవ్ ఇచ్చేసి ఆ కాల్షియంని బ్రేక్ చేస్తాం, బ్లాస్ట్ చేస్తాం. సో దాన్ని IVL థెరపీ అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ అది. ఇట్స్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. సో లిథోట్రిప్సీ అంటే ఆ కాల్షియంని బ్రేక్ చేయడానికి ఉన్న టెక్నాలజీ. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ బలూన్. సో ఒక బలూన్ కాస్ట్ 3.5 lakhs. సో ఇట్స్ వెరీ కాస్ట్లీ టెక్నిక్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ కేసెస్ ఏదైతే బైపాస్కి వెళ్ళిపోతాయో, సపోజ్ పెద్దవాళ్ళు 75-80 years వాళ్ళకు మనం ఈ టెక్నాలజీ వాడి ఆ కాల్షియంని బ్రేక్ చేసేసుకొని మళ్ళీ బలూన్ చేసుకొని స్టంట్ వేయడం జరుగుతుంది. సో దీనివల్ల రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి, పేషెంట్కి అనవసరంగా బైపాస్ పోకుండా జరుగుతుంది. సో ఇవన్నీ అందరిలో వాడలేమండి. సో ఎవరికైతే అఫోర్డబుల్ ఉంటారో, ఎవరికైతే బైపాస్ వద్దనుకుంటారో, లేకుంటే బైపాస్ చేయని కష్టంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ టెక్నాలజీ వాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను అన్నట్టుగా ఇప్పుడు రోటాబ్లేషన్, సో ఇట్లా ఈ కాల్షియంని బ్రేక్ చేయడానికి డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో రకరకాల రోటాబ్లేషన్ అంటారు, లేకుంటే ఆర్బిటాల్ ఎథరెక్టమీ అంటారు. ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ మేము ఈ కాల్షియంని బ్రేక్ చేయడానికి వాడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే మీరు బ్రేక్ చేసిన కాల్షియం తర్వాతనే మీరు స్టంట్ వేయడం జరుగుతుంది. సపోజ్ మీ కాల్షియంని బ్రేక్ చేయకుండా స్టంట్ వేసేసారనుకోండి, 2-3 సంవత్సరాల్లో మళ్ళీ స్టంట్ మూసుకుపోతుంది. సో అలాంటి పేషెంట్లో మళ్ళీ స్టంట్ బ్లాక్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బైపాస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మీరు బెనిఫిట్ పేషెంట్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ బ్లాక్స్ని టోటల్గా క్లియర్ చేసిన తర్వాతనే ఈ స్టంట్ వేయడం. సో అందుకని ఈ కొత్త పద్ధతుల్ని లైక్ ఇమేజింగ్ టెక్నిక్స్ మీరు అన్నట్టుగా ఐవస్, ఓసిటీ, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ, డిఫరెంట్ కటింగ్ బలూన్స్, రోటా, ఇవన్నీ కొత్త టెక్నాలజీ వాడుకొని మేము ఈ PCIని, ఈ స్టంటింగ్ని మేము ఆప్టిమైజ్ చేయగలుగుతాం. అంటే ఈ ఐవాస్ కానీ ఓసిటీ లాంటి ఈ కొత్త టెక్నాలజీ ఎంతవరకు యూస్ఫుల్గా ఉన్నాయి, అసలు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా? సో ఈ కొత్త టెక్నాలజీ వాడడం వల్ల కాంప్లికేషన్స్ పెద్దగా ఏమి ఉండవండి, ఇవన్నీ సేఫర్. మీరు అంటే ఐవస్ అనేది సింపుల్ లెన్స్ లాంటిది, ఇట్స్ జస్ట్ ఏ టెక్నిక్. మీరు లోపల వేసేసి కెమెరాని జస్ట్ రోల్ ఓవర్ చేస్తారు, అంతే, ఇంకేం ఉండదు. సో లోపల మీకు అక్కడ మీకు ఇమేజ్లో కనబడుతూ ఉంటుంది. సో లోపల బ్లాకేజెస్ ఎంత ఉంది, ఎలా ఉంది, మొత్తం మాకు ఒక పిక్చర్ లెక్క కనబడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మాకు ఎగ్జాక్ట్గా ఏ బలూన్ వాడాలి, ఏ స్టంట్ వాడాలి, సైజెస్ అన్నీ తెలిసిపోతాయి మాకు. సో దీనివల్ల రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే ఓసిటీ ఏదైతే నేను ఇమేజింగ్ వాడానో, ఏదైతే టెక్నాలజీ చెప్పానో, దానిలో డై ఇంజెక్ట్ చేసి మేము లెన్స్ వాడతాం. సో కిడ్నీ పేషెంట్స్ ఉన్న దాంట్లో కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది దాన్ని.
సో దానివల్ల కొద్దిగా కాంట్రాస్ట్ ఇంజెక్షన్స్ ఎక్కువ అయితే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రోబోటిక్ సర్జరీస్ గురించి మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. చాలా వరకు సర్జరీస్లో వాటిని వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు గుండెకి సంబంధించి మనం మాట్లాడుకుంటే రోబోటిక్ ఆధారిత టెక్నాలజీ ఇందులో ఎంతవరకు అందుబాటులో ఉంది? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో రోబోటిక్ అసిస్టెడ్ PCI అని చెప్తారు. అంటే రోబోటిక్ని ఉపయోగించుకొని యాంజియోప్లాస్టీ చేయడం అనేది. సో ఈ పద్ధతిని ఆల్రెడీ ఒక 7-8 years బ్యాక్ మన దగ్గర ఇండియాలో ట్రై చేయడం జరిగింది. సో ఎట్లయితే లాప్రోస్కోపిక్ ద్వారా రోబోటిక్ ఇప్పుడు చేస్తున్నారో ఈ కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ రోబోటిక్ బేస్ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. మీరు వినే ఉంటారు, న్యూస్లో వచ్చింది ఒక 5 years బ్యాక్ గుజరాత్లో, అహ్మదాబాద్లో కూడా మన ఇండియాలో ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ గారు ట్రై చేయడం జరిగింది. ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చొని ఒక మెయిన్ సెంటర్లో ఎక్కడైతే క్యాత్ ల్యాబ్ లేదో ఇక్కడ నుంచి అక్కడ యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చొని 50-60 kilometers దూరంలో కూర్చొని జస్ట్ మానిటర్ మీద కూర్చొని జస్ట్ ఎట్లయితే మనం వీడియో గేమ్స్ ఆడతామో అట్లనే చేసుకొని అక్కడ ఒక సిస్టర్ నర్స్ ద్వారా వాళ్ళు ఆ పేషెంట్ని అక్కడ అసిస్ట్ చేసుకుంటూ యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. అంటే రిమోట్ రోబోటిక్ గైడెడ్ అసిస్ట్ PCI. సో ఇది విజయవంతమైంది. కాకపోతే సింపుల్ కేసులో చేయడం జరిగింది. సో కాంప్లెక్స్ కేసులో దాన్ని మనం టెక్నాలజీ వాడలేదు. కాకపోతే దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ దీనికి సంబంధించిన ఏదైతే క్యాత్ ల్యాబ్ ఉంటుందో దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ వెన్ కంపేర్ టు హ్యూమన్ బేస్, మనుషులు ఆల్వేస్ కార్డియాలజిస్ట్ అంటే మేము చేసే పేషెంట్ ద వే మనకున్న స్కిల్స్ రోబోటిక్ని నేర్పించడం చాలా టైం పడుతుంది. సో అందుకనే రోబోటిక్ బేస్డ్ PCI అనేది మేబీ అనదర్ 10-20 yearsలో లేతే కనబడతలేదండి. సో అనదర్ 10-20 years కూడా ఐ డోంట్ థింక్ రోబోటిక్ PCI అంత ఫాస్ట్గా వస్తుంది అనేది. వెరస్ అదర్ ఫీల్డ్స్లో లైక్ మీరు లాప్రోస్కోపిక్ ద్వారా కాకుండా రోబోటిక్ ద్వారా అయితే డెఫినెట్గా దానికి రిజల్ట్స్ బాగున్నాయి. అయితే యాంజియోప్లాస్టీలో వచ్చిన ఈ కొత్త పద్ధతుల ద్వారా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ దాకా వెళ్లకుండా మనం వీళ్ళని ఇక్కడే క్యూర్ చేసేయచ్చు. చిన్న మినిమల్ అయిపోతుంది ప్రొసీజర్ అంతా కూడా. అయితే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో లేదంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ ఇలాంటివి మనం చేసినప్పుడు ఈ ప్రొసీజర్స్లో కొంచెం కేర్ ఏమైనా తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్టర్డే ఆల్సో మేము చేసాం 75 years 78 years ఆయనకు మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటే బైపాస్ అనుకున్నాం. కాకపోతే ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది, కోవిడ్ నుంచి రికవర్ అయ్యాడు, లంగ్స్ బాగా డ్యామేజ్ అయినాయి, కిడ్నీ ఇష్యూ ఉన్నది. సో అలాంటి వాళ్ళకు మన బైపాస్ పంపిస్తే వాళ్ళకు బయటికి రావడం అనేది చాలా కష్టం. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మేము అన్ని కేర్ తీసుకొని, ఎందుకంటే మేము యాంజియోప్లాస్టీ చేయాలంటే కాళ్ళ నుంచి చేయాల్సి వస్తుంది ఎక్కువ శాతం వాళ్ళ కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి. సో ఇవాళ రక్తనాళాలు బాగా సెన్సిటివ్ ఉంటాయి. సో మేము చేసేటప్పుడు ఎప్పుడైతే యాక్సెస్ తీసుకుంటామో బ్లీడింగ్ రిస్క్, కాంప్లికేషన్స్ రిస్క్, బ్లడ్ లాసు, సమ్టైమ్స్ రేర్గా షాక్కి వెళ్ళిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో అవన్నీ కొద్ది జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మీరు అన్నట్టు క్రియాటిన్ లెవెల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు హార్ట్ పంపింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకవేళ పంపింగ్ వీక్ ఉంటే దానికి సపరేట్గా కొత్త డివైజెస్ ఉంటాయి అసిస్ట్ చేయడం. ఇంపెల్లా అంటారు. ఇంపెల్లా అంటే మనకు హార్ట్ ఒక్కొక్కసారి అరెస్ట్ అయినా కానీ దాని ఒక యాక్టివిటీని, హార్ట్ని యాక్టివిటీని కంటిన్యూ చేస్తుంది. సో ఇంపెల్లా అసిస్టెడ్ PCI అని కూడా చెప్తారు. అవన్నీ కాస్ట్లీ ప్రొసీజర్స్, బట్ అందరికీ వాడడం. సో ఎవరికైతే హై రిస్క్ PCI అంటారో, హై రిస్క్ క్రైటీరియా ఉంటారో వాళ్ళకే ఇలాంటి పద్ధతులు వాడడం జరుగుతుంది. చూస్తున్న ప్రేక్షకులు అనుకోవచ్చు స్టంట్స్ బాగానే ఉన్నాయి, ఆధునిక పద్ధతులు బాగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు ఇవి సక్సెస్ రేట్ ఉన్నాయి, వీటి కాంప్లికేషన్స్ ఏంటి, వీటి గురించి కూడా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఏం చెప్తారు? సో అదే అండి, యాంజియోప్లాస్టీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్, బట్ ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ అన్ యాంజియోప్లాస్టీ బేస్డ్. ప్రతి కేసుని మేము యాంజియోప్లాస్టీ అని చెప్పమండి. సో కొన్ని కేసెస్లో మీరు అన్నట్టు 20-30 సంవత్సరాలు చేసిన బైపాస్లో మళ్ళీ అసలు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ లైఫ్ అంటే జీవన శైలిని వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఈవెన్ 30-35 years తర్వాత కూడా వాళ్ళ బైపాస్ తర్వాత బ్రహ్మాండంగా ఉంటారు. సో రిజల్ట్స్ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో బైపాస్ డెఫినెట్లీ హ్యాస్ అన్ ఓవర్ ఎడ్జ్ వెన్ కంపేర్ టు యాంజియోప్లాస్టీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు ఎవరైతే హై రిస్క్ ఫర్ సర్జరీ ఉంటారో, లైక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయో, లేదంటే ఆల్రెడీ పక్షపాతం వచ్చిన వాళ్ళు, కొందరు పక్షపాతం వచ్చిన వాళ్ళకి బైపాస్ చేయాలంటే కష్టం. సో కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రం మేము ఈ మల్టీవెసల్ యాంజియోప్లాస్టీ అనేది, ఈ మల్టిపుల్ బ్లాకేజెస్కి యాంజియోప్లాస్టీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ గుండెకు వచ్చే ఈ బ్లాకేజెస్ని ఎలా నివారించాలి? సో మీరు అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అండి. సెకండ్ థింగ్ ఈజ్ రెగ్యులర్ స్క్రీనింగ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ మీరు మారకపోతే ఖచ్చితంగా మీరు ఆహారం తినకుండా మందుల మీదే మీరు జీవితం గడవాలి. అంటే మీరు అంటారు సామెత ఉంది. సో మీరు అన్నంని
మందులు లెక్క వాడాల్సి వస్తుంది. మీరు పేషెంట్ అయితే ఖచ్చితంగా మందులే ఆహారంగా అయిపోతాయి. అంటే దట్ మెడిసిన్స్ విల్ బికమ్ ఓన్లీ ఏ ఫుడ్ ఫర్ యూ. సో మీరు ఒక జీవన శైలిని మీరు మార్చకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు మెడిసిన్స్ మీదే మీ బండి నడుస్తుంది. సో అందుకనే రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 మీ యొక్క జీవన శైలిని మార్చుకోవాలి. సో దానికి సింపుల్ టిప్సే, ఏమీ లేవు. ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అందరికి తెలిసిందే 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పొద్దున పూట అయితే బెస్ట్. వారానికి 5 రోజులు. రెండోది ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం, ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం. బయట మీరు అన్నట్టు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎస్పెషలీ ఎగ్స్, ఫిష్ ఆర్ వెరీ గుడ్. రెడ్ మీట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం, స్మోకింగ్ని వీలైనంత వరకు మీరు ఆపేయడం, మద్యపానం ఆల్కహాల్ కూడా ఆపేయడం. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. తర్వాత ఉప్పు తగ్గించడం. సో ఇవన్నీ ఈ 7-8 పద్ధతులు మీరు 8 హెల్తీ స్టెప్స్ అంటారు. సో ఈ 8 మీరు స్టెప్స్ని మీరు పాటించగలిగితే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద డిసీజెస్ని మీరు నివారించవచ్చు. రెండోది మీరంటూ కొన్ని ఫెమిలియల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ద్వారా, సో మీరు అన్నట్టు హెల్త్ చెకప్స్ ఎవ్రీ 2 to 3 years మీరు రెగ్యులర్ చెకప్స్లో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, లేకుంటే షుగర్ బయటపడ్డదా, లేకుంటే వేరే జబ్బులు ఏమైనా బయటపడ్డాయి అంటే ఖచ్చితంగా మీరు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే దాని ఒక ప్రివెంటివ్ స్ట్రాటజీగా మీరు ఒక లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఈ బీపీ అండ్ షుగర్ అవైతే తప్పించుకోలేకుండా ఉన్న బిజీ లైఫ్లో ఉన్నాం, స్ట్రెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నాం మనం. అయితే వాళ్ళకి గుండెకి సంబంధించిన ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉంటుందా? వాళ్ళు ఏ విధమైన కేర్ తీసుకోవాలి? సో ఖచ్చితంగా షుగర్ అండ్ బీపీ అండి 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ అనేది ఈ షుగర్ బీపీ వల్లే వస్తాయి. మిగతా 10% అన్నట్టు స్మోకింగ్ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తాయి. సో మీరు షుగర్ ఒక్కసారి తెలిసిన తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ యొక్క షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చూడటం జరుగుతుంది. సో దానికి ఫాస్టింగ్ లెవెల్స్ కావచ్చు, పోస్ట్ లంచ్ లెవెల్స్ కావచ్చు, లేకుంటే 3 months HbA1c లెవెల్స్ కావచ్చు. సో మీరు ట్యాబ్లెట్స్ అయినా వాడండి, లేకుంటే ఇన్సులిన్ అయినా వాడండి. మీ యొక్క షుగర్ లెవెల్స్ని వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఆహారం. సో డయాబెటిక్ డైట్ని కూడా మీరు ఫాలో చేయడం జరుగుతుంది. రెండవది రక్తపోటు. సో బీపీని కూడా మీరు 130/80ని మెయింటైన్ చేయడం చేయాలి, ఐదర్ బై మెడిసిన్స్ ఆర్ బై లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్స్ కంట్రోల్ కానప్పుడు మీరు బీపీ మెడికేషన్స్ కావచ్చు వాడడం జరుగుతుంది. సో ఈ బీపీ మెడికేషన్స్ కింద 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, సో బీపీ మెడిసిన్స్ 2-3 వాడుతున్నాం, మళ్ళీ బీపీ మెడిసిన్స్ తగ్గిస్తే బాగుంటుందా అని. కాదండి. సో ఖచ్చితంగా బీపీని కంట్రోల్ చేసుకొని మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ద లెవెల్ ఆఫ్ బీపీ కంట్రోల్ చేసుకుంటేనే మీకు వాల్యూ అనేది వస్తుంది. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, బీపీని రక్తపోటుని అదుపులో పెట్టుకుంటే 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ విల్ బి అవాయిడెడ్. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారా? డెఫినెట్లీ అంటే సో యాంజియోప్లాస్టీ చేసేది దాని గురించి. సో యాంజియోప్లాస్టీ ద హోల్ పర్పస్ ఇస్ మనొక లైఫ్ స్పాన్ పెంచడానికి. వాళ్ళకు సైకలాజికల్ ఫీల్ లో ఉంటారు కదా సార్, ఒక ఏదో ఫారెన్ బాడీ నా బాడీలో ఉంది అన్న దాంట్లో. లేదండి, అది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో మీరు అన్నట్టు మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికే మేము స్టంట్ వేయడం జరుగుతుంది. అంటే ఆ బ్లాకేజ్ 100% ఓపెన్ చేస్తేనే వాళ్ళకి లైఫ్ స్టైల్, వాళ్ళకు రిస్క్ అనేది తగ్గుతుంది. రెండవది మీరు అన్నట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మనిషికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్? సో మీరు అన్నట్టు ఆయన ఇక్కడి నుంచి బస్ స్టాండ్ కూడా వెళ్ళలేడు, గుడి కూడా వెళ్ళలేరు అనుకోండి, 400 మీటర్లు కూడా నడవలేకపోతే వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ లైఫ్, నథింగ్ బట్ ద లైఫ్ స్పాన్. ఈ 2 పెంచడానికి ఖచ్చితంగా యాంజియోప్లాస్టీ అనేది పనికొస్తుంది. దాంతోపాటు మీరు అన్నట్టు అన్నిటికీ ఫస్ట్ చాయిస్ అది ఎప్పుడు కాదండి. ఫస్ట్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ లైఫ్ స్టైల్, సెకండ్ ఈజ్ ద మెడికేషన్స్. ఇవన్నీతో కంట్రోల్ కానప్పుడే మీకు ఈ ఇన్వేసివ్ టెక్నిక్స్ లైక్ యాంజియోప్లాస్టీ ఆర్ బైపాస్ అనేది రావడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.